దేవుని వాక్యాన్ని ఎవరు వినిపించాలి? దేవుని వాక్యాన్ని వినిపించడం అనేది దేవుని బిడ్డలందరి బాధ్యత, ప్రత్యేకంగా దానికి పిలవబడిన వారిది. బైబిలు ప్రకారం, వాక్యాన్ని వినిపించడంలో అనేకమంది పాత్ర పోషిస్తారు. సేవకులు, బోధకులు, పాస్టర్లు, వీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి, అర్థం చేసుకుని, సంఘానికి బోధించడానికి దేవునిచేత ప్రత్యేకంగా పిలవబడినవారు. తిమోతి 4:2లో పౌలు తిమోతికి ఇలా ఉపదేశించాడు: వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును సిద్ధముగా ఉండుము, పూర్ణమైన దీర్ఘశాంతముతోను బోధించుటతోను ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సువార్తికులు, వీరు సువార్తను ఇంకా వినని వారికి ప్రకటించడానికి ప్రత్యేక వరము పొందినవారు. అపోస్తలుల కార్యములు పుస్తకంలో ఫిలిప్పు వంటి సువార్తికుల గురించి మనం చదువుతాం. వారు ఎక్కడ వెళ్ళినా క్రీస్తు గురించి ప్రకటించారు. విశ్వాసులు అందరూ, ప్రతి విశ్వాసి తాను పొందిన సువార్తను ఇతరులతో పంచుకోవాలి. ఇది క్రైస్తవ జీవితంలో ఒక భాగం. 1 పేతురు 3:15 ఇలా చెబుతుంది: ప్రతివాడును మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ము నడుగు ప్రతివానికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుడి. మనం వ్యక్తిగతంగా, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు దేవుని వాక్యాన్ని పంచుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే దేవుని వాక్యాన్ని బోధించాల్సిన బాధ్యత ఉంది. ద్వితీయోపదేశకాండము 6:7లో దేవుడు ఇశ్రాయేలీయులకు తన ఆజ్ఞలను తమ పిల్లలకు బోధించాలని ఆదేశించాడు. సంక్షిప్తంగా, దేవుని వాక్యాన్ని ప్రధానంగా సేవకులు, బోధకులు వినిపిస్తారు. అయితే ప్రతి విశ్వాసి కూడా తమ వంతు కృషి చేస్తూ, ఇతరులకు సువార్తను తెలియజేయాలి. వాక్యాన్ని వినిపించే ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత నడిపించబడాలి, సత్యాన్ని బోధించాలి. దేవుని వాక్యాన్ని వినిపించడం గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా?